హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి మనం ట్యాంక్ బండ్ కవర్ చేస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణ ట్యాంక్ బండ్. సో హుస్సేన్ సాగర్ దాని పరిసర ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు. ఒక నగరాన్ని నిర్మించేటప్పుడు మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, దిగువ మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, వాళ్ళ సెలవు సమయాన్ని ఆహ్లాదంగా గడపడానికి మన గవర్నమెంట్ కొన్ని పార్కులు మెయింటైన్ చేస్తుంది. అందులో ఒకటే ఈ ట్యాంక్ బండ్. దీని చుట్టూ ఉన్న పార్క్స్ కానివ్వండి, అన్నీ. ఇప్పుడు మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చామండి. ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి. ఇప్పుడు మనం చూస్తుంది ఇండియాలోన 5వ అతిపెద్దైన స్టాచ్యూ. మొత్తం 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ స్టాచ్యూ ఇది. అంబేద్కర్ని మనం సమానత్వానికి చిహ్నంగా పిలుస్తారు. 2016లో మొదలుపెట్టారు. 2023లో దీన్ని నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది డాక్టర్ బి అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్. దీన్ని 2023లో ఓపెన్ చేశారు. చాలా అందంగా నిర్మించారు ఈ బిల్డింగ్. మొత్తం 29 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 600 కోట్ల పైగా దీనికి ఖర్చు అయింది. రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు. మనం ఇప్పుడు చూస్తుంది 369 స్టూడెంట్స్ ప్రాణత్యాగం గుర్తైన తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం. దీన్ని తెలంగాణ అమరజ్యోతి అని కూడా అంటారు. దీన్ని ఒక జ్యోతి ఆకారంలో నిర్మించారు. ఇది వచ్చేసి కొత్త సెక్రటేరియట్. బుద్ధుడి విగ్రహం అండి. ఇక్కడ నైట్ విజిట్ చాలా బాగుంటుంది. అక్కడికి బోట్లో కూడా వెళ్ళొచ్చు మనం. నైట్ వెళ్తే చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. ఆ బోట్స్లో కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. ఈ ఫ్లాగ్ వచ్చేసి మనకు నెక్లెస్ రోడ్లో అటువైపు ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 291 ఫీట్, అంటే ఆల్మోస్ట్ 29 ఫ్లోర్లు. 29 ఫ్లోర్ల పోల్ అనుకోండి అది. అండ్ దాని తర్వాత ఫ్లాగ్ వచ్చేసి 72 మీటర్స్ హైట్. ఓన్లీ ఫ్లాగ్ అంటే ఆ బట్ట ఏదైతే ఫ్లాగ్ ఉందో అది 72 మీటర్స్ హైట్, 108 ఫీట్ విడ్త్. 72 ఫీట్ హైట్, 108 ఫీట్ విడ్త్. అంత పెద్దది. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా, ట్యాంక్ బండ్ చుట్టూ విగ్రహాలు నిర్మించారని. అవివే మొత్తం 33 విగ్రహాలు. మన రాష్ట్రాలు పుట్టిన మహానుభావుల గుర్తుగా వీటిని నిర్మించారు.
ఇప్పటి వరకు మనం డే వ్యూ చూసాం, ఇప్పుడు నైట్ వ్యూ చూస్తున్నాం. చాలా బాగున్నాయి కదా లైట్స్ అండ్ డెకరేషన్స్ అన్నిటితోటి. లొకేషన్స్ అయితే ఫుల్ బాగున్నాయి ఇవన్నీ ఆన్ చేశాక, లైట్స్ అవి పెట్టాక.